మధ్యాహ్నం 3 గంటలకు లోక్ భవన్ కు వెళ్లనున్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. తన రాజీనామా లేఖను అందజేస్తారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి అధికారికంగా ప్రకటిస్తారు. ఇప్పటికే తన నివాసంలో 32 మంది మంత్రులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు సిద్ధరామయ్య. హైకమాండ్ నన్ను సీఎం పదవికి రాజీనామా చేయాలని కోరిందని, తనకెలాంటి బాధ లేదని మంత్రులతో చెప్పారు సిద్ధరామయ్య. మీ సహాయ సహకారాలు సూచనలు కావాలంటూ సిద్ధరామయ్య ఆశీర్వాదం తీసుకున్నారు డీకే శివకుమార్. మద్దతు కావాలంటూ ఆలింగనం చేసుకుని కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ సమయంలో డీకేఎస్ భావోద్వేగానికి లోనయ్యారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు ముందు సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఏకాంతంగా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి నివాసంలోని ప్రత్యేక గదిలో 1-to-1 చర్చలు చేశారు. దాదాపు 45 నిమిషాల పాటు ఇద్దరే చర్చించారు. ఆ తర్వాత మంత్రులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. ఈ సమావేశానికి 32 మంది మంత్రులు హాజరయ్యారు. ఇక ఇవాళ రాత్రికి ఢిల్లీ వెళ్లనున్నారు సిద్ధరామయ్య. రేపు కాంగ్రెస్ హైకమాండ్ తో సమావేశమవుతారు. రాజ్యసభ సీటు వద్దనే విషయాన్ని వివరించే అవకాశం ఉంది. మరో 2 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగాలని, జాతీయ రాజకీయాలకు ఇప్పుడే వెళ్లాలనే ఆలోచన లేదని ఆయన వర్గాలు చెబుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు లోక్ భవన్ కు వెళ్లనున్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. తన రాజీనామా లేఖను అందజేస్తారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి అధికారికంగా ప్రకటిస్తారు. ఇప్పటికే తన నివాసంలో 32 మంది మంత్రులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు సిద్ధరామయ్య. హైకమాండ్ నన్ను సీఎం పదవికి రాజీనామా చేయాలని కోరిందని, తనకెలాంటి బాధ లేదని మంత్రులతో చెప్పారు సిద్ధరామయ్య. ఇక సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఎస్ ప్రియా, మొత్తానికి కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు అనేది ఖాయమైపోయింది. ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఉదయం జరిగినటువంటి బ్రేక్ఫాస్ట్ సమావేశంలో స్పష్టం చేశారు. ఈరోజు ఆయన నివాసంలో జరిగినటువంటి బ్రేక్ఫాస్ట్ సమావేశానికి సిద్ధరామయ్య అందరినీ కూడా ఆహ్వానించారు. అందులో మంత్రులు ఎవరైతే ఉన్నారో, మంత్రులు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డీకే శివకుమార్తో పాటు కీలక నేతలు కూడా హాజరయ్యారు. ఆ సమయంలోనే ఏదైతే అధిష్టానం కోరిన విధంగా తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాననే విషయాన్ని స్పష్టం చేయడమే కాకుండా ఏ విధంగానైతే ఇప్పటి వరకు తను సహకరించారు, అంటే గతంలో 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను, ఇప్పుడు 3 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సమయంలో సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పారు. అంతేకాదు డీకే శివకుమారే తదనంతర ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారనే విషయాన్ని కూడా అక్కడ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు 2:30 గంటలకు లోక్ భవన్ వెళ్ళి అక్కడ రాజీనామాను గవర్నర్కి అందజేస్తారు. ఆ తర్వాత 3 గంటలకు మీడియాతో సిద్ధరామయ్య మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా అంటే ఏ విధంగానైతే కర్ణాటకకు సంబంధించినటువంటి దాంట్లో పవర్ పాలిటిక్స్ అనేది గత కొంతకాలంగా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపించింది. 2023లో ఎప్పుడైతే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో అంతకుముందు పెద్ద ఎత్తున అంటే పార్టీని బలోపేతం చేసేటటువంటి విషయంలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా కాంగ్రెస్కి అనుకూలంగా మార్చడంలో డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరించారు. పీసీసీ చీఫ్గా
అందుకే ఏదైతే ప్రభుత్వ ఏర్పాటు సమయంలో 2.5 ఫార్ములాను తెరపైకి తీసుకొచ్చారు. అంటే అప్పటికే సీనియర్ నేతగా దాంతోపాటు ముఖ్యమంత్రిగా కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సిద్ధరామయ్యకే మొదటి అవకాశం కల్పించారు. సో అలా కూడా 2.5 ఏళ్లు పూర్తయిన సమయంలో పెద్ద ఎత్తున కొంత ఒత్తిడి కూడా తెచ్చారు హైకమాండ్ పైన. ఆ సమయంలో అటు డికే శివకుమార్ సిద్ధరామయ్యల మధ్య సయోధ్యను ఏర్పరిచి ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొంతకాలం కొనసాగండి, ఆ తర్వాత హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందనే విషయాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగా 6 నెలలు పూర్తయింది. అంటే మొత్తం 3 ఏళ్లు ప్రస్తుతం కర్ణాటకలో అది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి సమయం పూర్తయినటువంటి క్రమం సిద్ధరామయ్య 3 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. సో ఇకనైనా ఏదైతే డికే శివకుమార్కి అవకాశం కల్పించాలంటూ ప్రత్యేకంగా 2 రోజుల క్రితం ఢిల్లీలో జరిగినటువంటి ఏఐసిసి హెడ్ క్వార్టర్స్ లో కీలక సమావేశం జరిగింది. ఆ సందర్భంగానే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు ప్రత్యేకంగా సిద్ధరామయ్యతో చర్చలు జరిపారు. సిద్ధరామయ్య వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఆఫర్స్ను కూడా ఆయన సున్నితంగా తిరస్కరించారు. వాస్తవానికి సిద్ధరామయ్యకు రాజ్యసభ ఇస్తాము, ఏదైతే రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా కూడా అవకాశం ఉంది, అంతేకాదు ఓబీసీకి సంబంధించినటువంటి అంశం అనేది భవిష్యత్తులో కీలకం కాబోతుంది. ఈ సమయంలో ఓబీసీ లీడర్గా జాతీయ రాజకీయాల్లోకి రావాలంటూ కూడా ప్రత్యేకంగా సిద్ధరామయ్యను ఆహ్వానించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే తాను మాత్రం ఎమ్మెల్యేగా అది కర్ణాటకలోనే కొనసాగుతాను, స్థానిక రాజకీయాల్లోనే రాష్ట్ర రాజకీయాల్లోనే కీలకంగా వ్యవహరించాల్సిన ఆలోచన తనకుందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. మొత్తానికి ఇక కర్ణాటక పవర్ పాలిటిక్స్ కు బ్రేక్ ఏదైతే వాటికి పులి స్టాప్ పెడుతూ మరికొద్దిసేపట్లో అంటే 2:30 గంటలకు లోక్ భవన్ లో గవర్నర్ కు రాజీనామా లేఖ అందజేస్తారు. ఆ తర్వాత 3 గంటలకు మీడియాతో మాట్లాడతారు. అయితే ఉదయం జరిగినటువంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కూడా కొన్ని కీలక అంశాలపైన చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో మంత్రులందరూ ఒకవైపు ఉంటే సిద్ధరామయ్య, డికే శివకుమార్లు వాళ్ళకు ఎదురుగా కూర్చున్నటువంటి పరిస్థితి కనిపించింది. సిద్ధరామయ్యను చూస్తూనే డికే శివకుమార్ వెళ్లి పాదాభివందనం చేశారు, ఏదైతే ఆశీస్సులు తీసుకున్నారు, అంతేకాదు ఆలింగనం కూడా చేసుకున్నారు. ఆ సమయంలో ఒకరినొకరు అంటే ఏ విధంగానైతే తమ మధ్య విభేదాలు ఏవీ లేవు, పార్టీ కోసమే ఈ నిర్ణయాలన్నీ కూడా జరిగాయనే విషయాన్ని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు డికే శివకుమార్ స్పష్టంగా ఈ సమయంలో రానున్నటువంటి ప్రభుత్వానికి సీనియర్గా ఉన్నటువంటి సిద్ధరామయ్య ఆశీస్సులు సహకారం ఖచ్చితంగా కావాలంటూ కూడా ఆయన సిద్ధరామయ్యను కోరారు. ఖచ్చితంగా తన సహకారం ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఈరోజు 2:30 గంటలకు రాజీనామా లేఖను సమర్పించడం, 3 గంటలకు మీడియాతో మాట్లాడిన తర్వాత సిద్ధరామయ్య ఢిల్లీకి రాబోతున్నారు. ఢిల్లీలో ప్రత్యేకంగా పార్టీ హైకమాండ్ పెద్దలతో అంటే అటు రాహుల్ గాంధీతో, సోనియా గాంధీతో కూడా సమావేశమయ్యి ముఖ్యంగా ఈ 3 ఏళ్లు తనకు అవకాశం ఇచ్చినందుకు వాళ్లకు థ్యాంక్స్ చెప్పడంతో పాటు భవిష్యత్తులో అంటే కర్ణాటక రాజకీయాల్లో తన వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించుకోవడం, దాంతోపాటు పిసిసి అధ్యక్షుడికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత కీలక చర్చలు జరిపే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. मुख्यमंत्री पाटिल सर this side on your right पाटिल sir CM ಮತ್ತೆ ಡೆಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. Chief Minister will resign at 3 o'clock. CM ಮತ್ತೆ ಡೆಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. CM ಸಿದ್ದರಾಮಯ್ಯ said we will make DK Shivkumar new CM. ಸರ್ ಈ ಕಡೆ ಮತ್ತೆ CM ಡೆಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ ಸರ್. 3 ಗಂಟೆಗೆ DK ಶಿವಕುಮಾರ್ ಮುಂದಿನ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳನ್ನಾಗಿ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿ ಸರ್. ಎಲ್ಲರೂ ಸಹಮತ ಇದೆಯಾ ಸರ್? ಪಾಟೀಲ್ ಸರ್, you will become ಎಲ್ಲರೂ ಸಹಮತ ಇದೆಯಾ?